హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి నా వందనాలు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. హల్లెలూయా. ఇక్కడ చూద్దాము, ఏదెను తోటలో ఆదామును అవ్వను సృజించిన తర్వాత ఇక్కడ ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఆయన పలికి ఉన్నాడు. మనకు ఉన్న సమస్యలను బట్టి మనం కూడా పలకాలన్నది, పలకటం అనేది ఒక విశ్వాసం. విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు ఆ యొక్క పనిని దేవుడు చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ విశ్వాసముతో నీవు ఈ యొక్క కాలంలో, ఈ యొక్క జీవితంలో నీ కష్ట నష్టాలు ఎదురవుతున్న వాటితోటి నీవు పలికినప్పుడు దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని చేయుదము, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు వాటి సమయములను బట్టి, వాటి కాలములను బట్టి, వాటి తరాలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సృజిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నాకు ఏమీ అందడం లేదు, ఏమీ నేను చూడలేకపోతున్నాను, ఫలించలేకపోతున్నానని నీవు ఆలోచిస్తున్నావా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడుడి, దేవుడు వాటి కాలములను, సమయములను ఎలాగైతే ప్రతిదినము మనం చూస్తున్నామో అలాగే నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాడు కదా. ప్రతి వాటిని మీరు ఏలుడి, లోపరుచుకొనుడి అని ప్రతి వాటి విషయంలో చెప్తున్నాడు. నేనున్నాను కదా, నీకు భయమెందుకు, నీ ప్రయాసలో నేనున్నాను, నీ కష్టంలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నా, శోధనలో ఉన్నా, అన్నిట్లో ఉన్నానని ఆయన చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ఫలించండి. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో ఫలించండి. కుటుంబంలో ఫలించండి, పిల్లల్లో ఫలించండి, భార్యాభర్తలుగా ఫలించండి, నీ ఉద్యోగంలో ఫలించండి. కనుక యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ఇక్కడ ఎవరు మహిమపరచబడతారంట? అన్నిటికంటే ముందుగా నీ తండ్రి నిన్ను, ఆయన ఆదామును అవ్వను ఎలా సృష్టించాడో ఆ సృష్టికర్తే నువ్వు ఫలిస్తూ ఉంటే ఆయన మహిమపరచబడతాడని చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏమి ఆలోచించకాకండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీకు ముందుగానే ఆయన ఇచ్చి ఉన్నాడు. కనుక మనమందరం కలిసి ఫలిద్దాం. దేవుని జీవితంలో చేయునుగాక. నిశ్చయముగా నీవు ఫలిస్తూ ఉంటే ఆయన మహిమపరచబడతాడు. కనుక ప్రార్థించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరినీ దేవుడు దీవించునుగాక.
తండ్రి నీకే వందనం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, ఈ వాక్యం నిల్చున్న ప్రతి బిడ్డను నీ దీవించి ఆశీర్వదించి 30 60 ప్రతి విషయంలో సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.